నా కుమారుడా అని అంటూ ఇంకేమన్నాడు, నీ బలము స్త్రీలకు ఇయ్యదు. చాలా మంది వ్యభిచారంలో పట్టబడుతున్నారు. వ్యభిచారంలో పట్టబడి కుటుంబాలను పాడు చేసుకుంటారు. చాలా భయంకరమైన నీ దేహము దేవుని ఆలయమై ఉన్నది. నీ దేహముతో దేవుని మహిమపరచమంటున్నాడు. దేవుడు నివసించే స్థలాన్ని వ్యభిచారపు స్త్రీలకు ఇయ్యొద్దు అంటున్నాడు దేవుడు. ఈరోజు మనుషులు రెండిటికి మాత్రం బాగా పట్టుబడ్డారు. ఒకటి మద్యానికి, రెండు పరస్త్రీలకు. ఈ రెండిటిలో మనుషులు పట్టబడ్డారు. దేవుని వాక్యం సెలవిస్తా ఉంది, నువ్వు వాటి జోలికి పోవద్దు అని అంటున్నాడు. దేవుని వాక్యం అంటా ఉంది, ద్రాక్షారసము త్రాగుట రాజులకు తగదు అని అంటున్నాడు. దేవుడు నిన్నేమంటున్నాడు? నువ్వు రాజువి. ఎవరు నువ్వు? అయ్యా నేను పలానోడిని, పలానా కులపోడిని. కాదు 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 కాదు, నువ్వు ఎట్లవుతావు? దేవుడు అంటున్నాడు నువ్వు రాజు అంటున్నాడు దేవుడు. నేను రాజునైనప్పుడు నా కడుపును పుట్టిన బిడ్డలు రాజులు కాదా? నువ్వు రాజువి అని అంటూ దేవుడు అంటా ఉన్నాడు. రాజులను ద్రాక్షారసము త్రాగుట రాజులకు తగదు, లెముయేలు అది రాజులకు తగదు, మద్యపానాసక్తి అధికారులకు తగదు, త్రాగినేడల వాడు కట్టడలను మరిచెదరు, దీనులకు అన్యాయము చేస్తారు. ఒక అధికారి తాగితే ఏమవుతుంది? మద్యపానము అధికారికి, రాజుకి ఆసక్తి ఉంటే న్యాయం జరగదు, రాజ్యంలో న్యాయం జరగదు. అందుకే మద్యపానాసక్తి రాజులకు తగదు అనేసారు. కాబట్టి ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. మనము వచ్చే వారము దీన్ని ఇంకా సంపూర్ణంగా ధ్యానం చేసుకుందాం. ఇప్పటికీ వినటానికి మనసు సహకరించడం లేదు. కాబట్టి వచ్చే వారం దీన్ని ఇంకొంచెం లోతుగా తెలుసుకుందాం. కాబట్టి దేవుని మార్గాల యందు మనము నడుచుకుందాం. దేవుని ఆలోచన ప్రకారము నడుచుకుందాం. ఎందుకు? ఆయన మనకు తండ్రి. నా కుమారుడా నా ఉపదేశమును అంగీకరించు అని అంటున్నాడు. దేవుని ఉపదేశాన్ని అంగీకరిస్తే మనకు మరణం ఉండదు. దేవుని ఉపదేశాన్ని మనం అంగీకరిస్తే మనము మన త్రోవలో చక్కగా నడుచుకుంటాం. దేవుని ఉపదేశాన్ని అనుసరిస్తే మనకు పేదరికం ఉండదు, దరిద్రం ఉండదు కదా, రాజమార్గంలో నడుచుకుంటాం. కాబట్టి ఈ విషయాలు దేవుడు మన హృదయాల్లో భద్రపరచును గాక. ఆమేన్. ప్రార్థన.